హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రామారావు పెడబల్లి. ఈరోజు మన స్టైల్లో పచ్చిమిర్చి టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాండి బాగా వీటయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలు వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్లో ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ, ఎల్లిపాయ, ముందుగా ఉడికించుకున్న టమాటాలు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ దోశల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మేమైతే దోశల్లోకి తిన్నామండి. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.